అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకాందన్ మీడియా. నేను మీ నరేందర్. తెలంగాణలో ఈ మధ్య బాగా ఒక గోస అనుభవిస్తున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది నిరుద్యోగులు తెలంగాణ వస్తే మా భవిష్యత్తు మారుతుంది, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మేము ఎక్కడైనా ఆర్థికంగా అన్ని విధాలుగా మేము డెవలప్ అవుతాం అనే ఒక సంకల్పంతో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విపరీతంగా ఫైట్ చేసిరు. ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, అనేక యూనివర్సిటీలు విద్యార్థులు కావచ్చు, అందరు కూడా. కానీ ఈరోజు తెలంగాణలో ఉద్యోగాల కోసం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఏర్పడతా ఉన్నది. ప్రభుత్వాలను ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కేవలం ఉద్యోగులు వాళ్ళ చదువు వాళ్ళు ముసలోళ్ళు అవుతారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు రావట్లేవు అనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి నిరాశనే ఉంచుతుంది. ఎందుకు ఉద్యోగాలు వేస్తలేరు అనే ఒక ప్రశ్నలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు. గత ప్రభుత్వం మీద నిరుద్యోగులే వాళ్ళ పైసలు ఇచ్చి వాళ్ళు ఛాయ్ కాపి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం మనం చూసినాం. వాళ్ళే బస్సు యాత్రలకు పోయి వాళ్ళే విపరీతంగా ఫైట్ చేసినటువంటి అంశం మనం చూసినాం. కానీ ఈరోజు అదే అభ్యర్థులు, అదే పోలీసు రిక్రూట్మెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు అడుకునే పరిస్థితి ఏర్పడింది. దిల్సుఖ్ నగర్లో కావచ్చు, చిక్కడపల్లి అశోక్ నగర్లో కావచ్చు, వాళ్ళంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం. అయితే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు 5,000 పోస్టులు వేస్తాం అనేసి చెప్పడం జరిగింది. మరి 5,000 పోస్టులు ఎవరికి సరిపోతాయి? ఉన్నది 15 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. మరి ఎవరు సరిపోతాయి అని ప్రశ్న లేవనెత్తా ఉన్నారు నిరుద్యోగులు. నిన్న మొన్న కూడా వాళ్ళు ధర్నాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు బాగా వెళ్ళగక్తా ఉన్నారు. 5,000 పోస్టులు అంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ వచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మేము 4,000 రూపాయలు ఇస్తామనేసి యూత్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. మరి అవన్నీ ఎటుపోయినాయి? ప్రభుత్వం రాకముందుకేనా అవన్నీ మాటలు? ఇవన్నీ కదా మనం చూసుకోవాల్సింది. ప్రభుత్వం వచ్చింది, సరే వచ్చింది, మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఇవ్వాలి కదా. ఉద్యోగులే కదా, నిరుద్యోగులే కదా మనకి ప్రభుత్వం నిలబెట్టింది. కాబట్టి మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ వెయ్యాలి. అది 19,000 వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అరిగోస పడతా ఉన్నారు. దిల్సుఖ్ నగర్ లో ఒక పూట తిండి లేక, ఒక పూట తిండి ఉండి, ఇంటి నుంచి పైసలు పంపక, ఇలాంటి అన్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. సాయిబాబా గుడి కాడ ఒక పూట అన్నం దొరికితే లేకపోతే తింటారు, లేకపోతే లేదు, లేకపోతే కడుపు మార్చుకొని మళ్ళీ అదే బుక్కు, అదే జంగు పట్టిన చేరు దాని మీద అవుతూ ఉంటారు. ఇలాంటి గోసలు పోవాలి అనే కదా తెలంగాణ తెచ్చుకుంది. మరి ఈరోజు కూడా ఇదే పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తూ ఉంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? అవన్నీ కదా మనం చూసుకోవాల్సింది. కేవలం 5,000 నోటిఫికేషన్ పోస్టులు అంటే 5,000 పోస్టులు అసలు ఎవరికి సరిపోతాయి? వాళ్ళు వెళ్ళగక్కుతా ఉన్నారు గోస. 19,000 పోస్టులు వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ బ్రదర్, ఇప్పుడు మీకు ఒకటి వీడియో పెడతా, బ్రదర్ వీడియో చూడండి. పేగులు మాడిపోతున్నాయి కదా, తెలిసిన ధర్నాలు పెట్టలేక, ఛార్జీలకు డబ్బులు లేక, రాలేక, ఇవన్నీ అవస్థలు ఎవడు పడాలి? ఒక్క రోజు వచ్చి చూడు దిల్సునగర్లో సాయంత్రం 5 గంటలకు కానిస్టేబుల్ అభ్యర్థులకు అడిగోసలు నీకు వినపడతాయి. ఎంతగాని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే మా మాటలు వింటారు? ఒక్కసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు ఎత్తి జోడిస్తున్నాం. ఎవరితోనైనా ఒప్పుకోండి. కానిస్టేబుల్ అభ్యర్థులు 34-30 సంవత్సరాలు దాటిన తర్వాత ఉరకలేరు, రన్నింగ్ చేయలేరు, వయోభారంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ పుష్టిమైన ఆహారం తీసుకోవాలి. కాబట్టి దయచేసి ఉంచుకొని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఇట్లా వాళ్ళ గోస, వాళ్ళ బాధ చూస్తూ ఉంటే కన్నీరు వచ్చే పరిస్థితి. ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి కానీ ఒక మాట ఇచ్చి ఇప్పుడు వెన్నుపోటు మోసం చేయడం ఎంతవరకు సమాజం ప్రభుత్వానికి? ఇది కదా తెలంగాణ యువకులు కోరుకుంది. తెలంగాణలో
సరే గత ప్రభుత్వాన్ని పడేసిరు, వాళ్ళే పడేసిరు. ఇంటింట ప్రచారం చేసి వాళ్ళ అమ్మయ్య కాళ్ళు మొక్కి ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేంజ్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సరే తెచ్చుకున్నారు. మరి అదే తల్లిదండ్రులు వీళ్ళని తన్నే పరిస్థితి ఉంది బిడ్డల్ని. ఏమైందిరా మాకు ఉద్యోగాలు అంటివి అదంటివి ఇదంటివి ఏది లేకుండా వాయే, మళ్ళా మేమే పైసలు పంపాల్సి వస్తున్నాయి అనే ఒక అరిగోస వాళ్ళు పడతా ఉన్నారు. వాళ్ళు ముసలోళ్ళు అవుతున్నారని విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి తక్షణమే 5,000 పోస్టులు కాదు, ఇంకా టైం ఉంది, 19,000 పోస్టులు వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని 19,000 పోస్టులు వేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా మన ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి నిరుద్యోగులకు న్యాయం జరగాలి. తెలంగాణ యువకులు నిరుత్సాహపడొద్దు. న్యాయం జరిగేంత వరకు పోరాడండి. మీ డిమాండ్ని మీరు కొనసాగించండి. ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోసపడతా ఉన్నారు. కాబట్టి మీరిచ్చిన హామీలనే నెరవేర్చండి. ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలనే నెరవేర్చండి. కొత్త ఏం అవసరం లేదు. 19,000 పోస్టులు వేయండి. వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి. నిరుద్యోగులు ఎదురు తిరిగిన రాష్ట్రం ఎక్కడ నిలబడలేదు. గత ప్రభుత్వానికి కూడా తెలుసు, ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రులకు కూడా తెలుసు. కాబట్టి నిరుద్యోగుల జోలికి వెళ్ళకండి. నిరుద్యోగులు అంటేనే ప్రభుత్వం నిలబడేది, ఎట్లా నిలబడదో మీ అందరికీ తెలుసు. కాబట్టి నిరుద్యోగుల ఉసురు మనం ఎవరు కూడా తాకొద్దు. ఎందుకంటే వాళ్ళు పేద ఇళ్ల నుంచి వచ్చారు, విలేజెస్ నుంచి వచ్చి వాళ్ళు సంవత్సరాలుగా చదువుతా ఉన్నారు. అందరం చూస్తూ ఉన్నాం. లైబ్రరీలో దిల్సుఖ్ నగర్లో స్టడీ హాల్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్ లైబ్రరీ కావచ్చు, ఇంకా వివిధ స్టడీ హాల్స్ కావచ్చు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఏజ్ లిమిట్ కూడా 36 సంవత్సరాలకి పెంచాల్సిందే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఇలాంటి డిమాండ్స్ని నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోండి. ప్రభుత్వం వాళ్ళకి వివిధ పార్టీ వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు. మద్దతు తెలిపినంత మాత్రాన వాళ్ళు అన్ని పార్టీలకు కాదు కదా, మళ్ళీ ఆ అభ్యర్థులే మేము ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు కదా, వాళ్ళే మీకు ప్రచారం చేసి నిలబెట్టుకున్నారు కదా. సో ఇట్లా అన్నమాట. దయచేసి వాళ్ళ గోసని అర్థం చేసుకొని వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.